సంతానోత్పత్తికి వీర్యం చాలా ప్రధానం. ఇది పురుషుల్లో అధికంగా ఉంటుంది. పురుషుల్లో వీర్య కణాలు ఆరోగ్యంగా ఉండి అవి అండాన్ని తాగటం వల్ల సంతానం ఏర్పడుతుంది. వీర్యం తెల్లటి చిక్కటి జెల్లులాగా ఉంటుంది. ఇది పురుష జననేంద్రియాల నుంచి విడుదలవుతుంది. అయితే ఒక్కోసారి ఇది రంగు మారవచ్చు. కానీ వీర్యం రంగు మారుతుందంటే ఆ పురుషుడు అనారోగ్యంతో ఉన్నాడని అర్థం. పచ్చకామెరలో ఉన్న వారిలో వీర్యం పసుపు రంగులో మారుతుంది. అయితే ఇలా వీర్యం పసుపు రంగులో మారటానికి కారణం ఏంటి? పురుషుల్లో తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల వీర్యం రంగు మారే అవకాశాలు ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే లైంగికంగా సంక్రమించే వ్యాధులతోనూ ఎల్లో స్పెర్మ్ వస్తుందంటున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే అతని వీర్యం తెల్లగానే ఉంటుంది. అదే అతడు లైంగికంగా వ్యాధి లేదా వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వీర్యం పసుపు రంగులో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వీర్యం రంగు మారటానికి కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా తినే ఆహారంపై కూడా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడంతో పాటు వేయించిన ఆహారం తినడం వల్ల కూడా రంగు మారే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిలో వెల్లుల్లి ఒకటి. ఇందులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎంజైమస్ స్పెర్మ్ మొటిలిటీని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా ఉండి వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.